ఇక కూటమి ప్రభుత్వం ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చేయాలి. జగన్ని కంట్రోల్ చేయడం అనేది కష్టమే. ఎందుకు అంటే జగన్ని చూడడానికి వచ్చే జనాన్ని ఆపే ప్రయత్నంలో ఒక రకంగా సక్సెస్ కాలేకపోతుంది కూటమి ప్రభుత్వం. ఎందుకు అంటే జనం ఏ స్థాయిలో వస్తున్నారు, ఏ రూపంలో వస్తున్నారు, ఏ రకంగా వస్తున్నారు అనేది ఇక్కడ చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది జనం అంట, ఇప్పుడు నేను కర్నూలులో విరూపాక్షికి సంబంధించి అక్కడ పరామర్శించడానికి వెళ్తారని తెలుసుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడైతే అడ్డుకోవాలని అనుకున్నారో జనం రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేశారో ప్రభుత్వం, అది ముందే గ్రహించి జనం ఒకరోజు ముందే వచ్చి కూర్చున్నారట ఆ ప్రాంతానికి. అంటే వాస్తవానికి పొద్దున బయలుదేరి వస్తారు, వచ్చినప్పుడు ఎక్కడికక్కడ వీళ్ళు అడ్డుకుంటారు, పోలీసు బలగాలు పెడతారు ఇవన్నీ. అలాగే అనుకున్నట్టుగానే పోలీసులు పెట్టారు, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు, గ్రామాల నుంచి రాకుండా అన్నీ చేశారు. కానీ ఎవరు రావట్లేదు. ఏంటని చూస్తే ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ ముందు రోజే వచ్చేసి, ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడికి ఉంటారు ఫ్యామిలీస్, వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ కూర్చోవడం, 10 మందో 15 మందో జగన్ వచ్చే టైంకి బయటికి రావడం. ఒక్కసారిగా అధికారులు, ప్రభుత్వం, పోలీసులు కంగుతిన్న పరిస్థితి. ఏంటి జనం అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, మనం అంతా పగడ్బందీగానే ఏర్పాట్లు చేశాం కదా అని. కారణం ఏంటి అని విశ్లేషించుకుంటే వాళ్ళంతా ముందు రోజు వచ్చి కూర్చున్నారు, రేపైతే ఎలాగ అడ్డుకుంటారని. ఓకే, ఇది వైసీపీ నాయకులు తరలించారో లేదంటే వాళ్ళకి వాళ్ళు వచ్చారో ఏదనేది పక్కన పెడితే, అంటే వచ్చే జనాన్ని అయితే ఆపలేరు జగన్ కోసం. అంటే జగన్ని కంట్రోల్ చేయాలనుకోవడము, జగన్ అభిమానులను లేదంటే వైసీపీ కార్యకర్తలను కంట్రోల్ చేయాలి అని అనుకోవడము ఒక రకంగా అది ఒక అనవసరమైన కార్యక్రమం అయిపోద్ది. ఇంకా అది అనవసరమైన చర్య. జగన్ని కంట్రోల్ చేయకుండా వదిలేయడమే బెస్ట్ ఏమో ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ఆప్షన్. అంటే రెచ్చగొట్టే కొద్దీ రెచ్చిపోయే పరిస్థితి ఇప్పుడు అక్కడ కనిపిస్తోంది. లేదు ఇంకా అది మరీ విపరీతంగా అయిపోతే రేపొద్దున అది ప్రజల నుంచి ఎంత అడ్డుకుంటారా, వచ్చి వాళ్ళ మీద దాడులు చేస్తారా, రేపొద్దున పొరపాటునే లాఠీ చార్జీలు ఇలాంటివి జరిగినాయి అనుకోండి, అదే అవుతుంది. ఇప్పుడు మన నీటి ఉద్యమం ఏమైంది, అక్కడ అంతమంది జనం వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జీ, అదే ఇప్పుడు నిన్న పార్లమెంట్లో కూడా అదే కదా గొడవ, దాని మీద చర్చ జరపమని పట్టుబట్టారు వీళ్ళు. ఇప్పుడు రేపొద్దున అది ఇక్కడ కూడా అదే జరుగుతుంది వాళ్ళని అడ్డుకుంటే. అంటే వచ్చే వాళ్ళందరూ నిరసనకారులు ఏం కాదు, వాళ్ళు ఏమో ఆందోళన చేయడానికి రావట్లేదు, జగన్ చూడడానికి వస్తున్నారు, జగన్కి సంఘీభావం తెలపడానికి వస్తున్నారు, జగన్ మీద అభిమానంతో వస్తున్నారు. అది వాళ్ళని అడ్డుకోవడం అనేది, అభిమానాన్ని అడ్డుకోవడం అనేది ఎప్పుడూ కూడా అది రెచ్చగొట్టడం అవుతుంది తప్ప అభిమాని వెనక్కి తగ్గడు. అందులోకి జగన్ అభిమానులు అసలు తగ్గరు. వాళ్ళు ఎంత తగ్గేలాగా ఎంత తొక్కేస్తే అంత పైకి లేస్తారు. అవసరమైతే 4 దెబ్బలు తినైనా సరే ఏదో రకంగా జగన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కనబడాలి, హాయ్ చెప్పాలి, అవసరమైతే ఒక షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనుకుంటారు. అంత కరుడు కట్టిన అభిమానంతో రగిలిపోతూ ఉంటారు వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు. అందుకే వీళ్ళు అడ్డుకుంటున్నారని తెలిసి ఒకరోజు ముందే వచ్చి కూర్చున్నారట. అందుకే ఆ స్థాయిలో జనం, ఆ స్థాయిలో కర్నూలులో జగన్మోహన్ రెడ్డి ఆ పరామర్శ యాత్ర ఏదైతే ఉందో అది ఓకే, అది పరామర్శ యాత్ర కాబట్టి అది సక్సెస్ ఫెయిల్యూర్ అని చెప్పలేం. కాకపోతే అడ్డుకునే విషయంలో, జగన్ కంట్రోల్ చేసే విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోతే